బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్ వీరమాచినేని రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి డైట్ లో మనకున్న మంచి డౌట్స్ క్లియర్ చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, మీ డైట్ లో అంటే మీరు తగ్గించే డైట్ లో స్లోగా తగ్గిస్తారా లేదంటే ఇమీడియట్ గా అయిపోతుందా? మొదటి రోజే పెంట కుప్ప మందులు, కొలెస్ట్రాల్ మందులు మొదటి రోజే పెంట కుప్పలో పారేస్తా. అప్పుడు మీ ట్రైగ్లిసరైడ్స్ ఏమైనా ఉన్నా 3000 4000 ఉన్నా దెబ్బకి డబుల్ డిజిట్ కు 100 150 వస్తాయి. 2000 3000 ఉండే ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుందా సార్? వెంటనే వచ్చేస్తుంది రిజల్ట్. మరి ఇమీడియట్ గా వచ్చేది అంటే జనరల్ గా ఇమీడియట్ గా వచ్చేది మంచిది కాదు అంటారు కదా, స్లో మెడికేషన్ మంచిది అంటారు కదా. ఇమీడియట్ గా రావటం ఇప్పుడు నువ్వు ఒక పని చేయలేవు అనుకో. ఇప్పుడు సపోజ్ ఈ వెయిట్ లాస్ సెంటర్లు ఉంటాయి ఉదాహరణ, వీళ్ళు ఏమంటారు, నువ్వు కూడా పాపులర్ గా ఉంటావు, అంత బరువు తగ్గకూడదు నెలలో అంటారు కదా సన్నాసులు. సైన్స్ కాదంటారు అంటారు కదా. అంత బరువు ఎలా తగ్గకూడదు? నువ్వు అనైతికంగా తగ్గకూడదు. అర్థమైందా? కరెక్టే. అంత బరువు తగ్గకూడదు ఎందుకంటావు? చాలా మంది పెళ్లి అయ్యేటానికి 110 కిలోలు 100 కిలోలు ఉంటారు బస్తాలాగా. వీడి పెళ్ళి ఏదో కుదురుతుంది, పెళ్లి టైంకి అర్జెంట్ సనబడిపోవాలని వెళ్ళి అరే నాకు 50 కిలోలు తగ్గించి అంటాడు. ఆడి వల్ల కాదు, ఆడికి ఒక 6 నెలలు ఆయన హింస పెడితే 3 కిలోలు 4 కిలోలు తగ్గిస్తాడు అనుకో. అప్పుడు ఏమంటాడు వాడు? చేయలేక అరే నేను చేయగలను కానీ చేస్తే మంచిది కదా అంటాడు. ఆడి ఆడవాళ్ళు నిజానికి అది. ఇప్పుడు ఇన్ని మాట్లాడేవాళ్ళు బేరియాట్రిక్ సర్జరీలో నెలకు 30 కిలోలు 40 కిలోలు 50 కిలోలు కూడా తగ్గిన ఉన్నారు కదా. మరి బేరియాట్రిక్ సైన్స్ ఎట్ అయింది? అలోపతి డాక్టర్లు చేసిందాక దాని ఎలా కన్ఫర్మ్ చేసి సైన్స్ అన్నారు? అంటే మీకు వచ్చేటప్పుడు తగ్గచ్చా? మీరు చేసే అశాస్త్రీయమైన చేతబడి కంటే నీచమైన ఆ బేరియాట్రిక్ సర్జరీ ప్రపంచంలో నికృష్టమైన సర్జరీలో మొట్టమొదటి బేరియాట్రిక్ సర్జరీ. ఆ బేరియాట్రిక్ సర్జరీ చేసి మీరు అశాస్త్రీయంగా తగ్గచ్చా? ఇందులో తగ్గకూడదా? పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వే ఉన్నావమ్మా, నీకు మార్కులు మామూలుగా ఏదో నువ్వు యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ పడతాలు ఇస్తా ఉన్నావు అనుకో. సడన్గా నీకు జ్ఞానోదయం అవుతుంది. నీ జ్ఞానోదయం అయితే నువ్వు కష్టపడి చదువుతావు. ఏ నీకు కాలేజ్ ఫస్ట్ రాకూడదా? కుదరదు. అట్లా నా స్వయం అనుభవం కానీ దీంతో ఉంటుందో. ఇవాళ నేను నాది కాని సబ్జెక్ట్ నేను మెడిసిన్లో నేను ఇన్ని వీడియోలు చేస్తా. ఇప్పుడు నన్ను ఇన్ని వీడియోలు చేస్తాను, నేను ఏ వీడియోకి దేనికి ప్రిపేర్ అవ్వను అసలు. నా జీవితం ప్రిపేర్ అయ్యాడా సంక్రాంతిపోతాడు. ముందు ఎవరైనా చెప్పింది నిన్న ప్రిపేర్ అయినా అది మన లోపల నుంచి రావాలి. నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు చదివేవాడు కదా ముందు రోజు. అట్లా ఎందుకని ముందు రోజు అయితే బట్టి గందరగోళ పడిపోతాం. మన మనసులో సబ్జెక్ట్ ఉండాలి, దాని నుంచి రాయాలి. ఇది నేను నమ్ముతాను బలంగా. సబ్జెక్ట్ నేర్చుకో రాయనేది. అందుకే నేను వాళ్ళు 8 గంటలు కూర్చోబెట్టుకోవాలంటే నాది కానీ మెడికల్ సబ్జెక్ట్లో ఆ స్కిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, నాకు బ్యాక్ బెంచర్కి ఎలా అర్థం అవుతుంది అది కావాలి. ఇది నేను చెప్పేది. అంటే ఏ సబ్జెక్ట్ అయినా అర్థమయ్యేటట్టు కష్టమైందైనా మన భాషలో చెప్పాలి. రెండోదాన్ని చాలామంది సమస్య నాకుండే అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు భాష మీద నాకుండే సాధికారిత. తెలుగు భాష మీద మాతృభాష గొప్పది. ఎప్పుడు మన పరభాషలకు వెళ్ళి అరువు తెచ్చుకుని మాట్లాడితే చాలా కృతకంగా ఉంటుంది. సో నేను అసలు మెడికల్ జార్గాన్ అంటేనే ఒక దరిద్రపు లాంగ్వేజ్. వాళ్ళు సింప్లిఫై కాదు, వాళ్ళు ఎలా అనుకున్నారంటే మెడిసిన్ ఎలా కష్టం చేయాలనుకున్నారంటే కావాలని కుట్రపూరితంగా కష్టమైన పదాలు పెడతారు. కార్డియాక్ డాక్టరు కార్డియాలజిస్ట్ అంతవరకు ఓకే, నెఫ్రాలజిస్ట్ ఉన్నాడు, కిడ్నీ డాక్టర్ అనొచ్చుగా. ఆఫ్థమాలజిస్ట్ ఏంటి, ఐ డాక్టర్ అనొచ్చుగా. ఏం మాయరోగం? మాయరోగం. ఎందుకంటే ఆఫ్థోల్మాలజిస్ట్ అంటే నువ్వు పలకలేవు. అర్థమైంది? రకరకాల పేర్లు అన్నీ అంతే. నెఫ్రాలజీ అని, స్టెమటాలజిస్ట్ అని, ఎందుకు ఇవన్నీ పేర్లు? ఎంత సింపుల్గా ఈ డాక్టర్ అంటే ఐ డాక్టరు, ఈ డాక్టర్ అంటే సరిపోద్ది కదా. హార్మోన్ డాక్టర్ అంటే సరిపోద్ది కదా. ఎండోక్రైనాలజిస్ట్ ఇవన్నీ నాన్సెన్స్ కదా. సరే, ఈ పదాలు గుర్తుంచుకున్నా సగం చచ్చిపోతారు. ఎంబీబీఎస్ చదివే వాళ్ళు బతుకంతా ఏమో తెలుసా? పదాలకి వీళ్ళు సైన్స్ నేర్చుకోరు మెడికల్ స్టూడెంట్స్. ఈ బయోకెమిస్ట్రీలో పదాలు బట్టి వీళ్ళు బతుకంతా దానికే సరిపోద్ది. కొన్ని జనంలో ఎక్కడ ఉపయోగిస్తారంటే 4 తీసుకున్నవాడు 12 తర్వాత ఏదో ఇంత చేసి ఒక అతను 12 ఏళ్ళు చదువుతాడు, ఒక డెర్మటాలజిస్ట్ అవుతాడు. ఏం చేస్తాడు? రిటైర్ అయ్యే వరకు 3 మందులు పేర్లు మార్చి రాయటం. ఇంతటి దాకా అంత ఎంబీబీఎస్ చదవడానికి కన్నీళ్ళు పెట్టి 4 రోజులు డెర్మటాలజిస్ట్ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోద్దుగా. అంటే ప్రాక్టికాలిటీ లోపించింది. ఇప్పుడైతే అది బేసికల్గా ఏంటంటే మనం బలంగా నేర్చుకోవాలి. అలా అయితే సార్, జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి కానీ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మ్యారేజెస్ ఉన్నా ఫంక్షన్స్ ఏది ఉన్నా కానీ సడన్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు. వారంలో ఒక 4-5 కిలోలు తగ్గిపోవాలి, మేము మంచిగా కనిపించాలి అని. అయితే సడన్ వెయిట్ లాస్ అనేది మంచిదే అంటారా? జనరల్గా మీ దగ్గర అయితే విఆర్కేలో డైట్ ఎలా మెయింటైన్ చేయాలి? పాయింట్ ఏంటంటే నా డైట్ చాలా స్పీడ్గా అవుతుంది. ఎందుకని? ఈ ప్రోగ్రామ్ వేరు. నేను ఇక్కడ బేసల్ మెటబాలిక్ రేట్ అని ఉంటుంది. వెయిట్ తగ్గడం 2 రకాలు. ఈ ప్రపంచం మొత్తం అనుసరించే వెయిట్ లాస్ విధానం ఒకటి, విఆర్కే డైట్ ఒకటి. ప్రపంచం అంతా అనుసరించే విధానం వేరు, నేను చేసేది వేరు. ఇదేంటంటే బేసల్ మెటబాలిక్ రేట్ అని ఉంటుంది. అంటే ఇవాళ నువ్వు ఏ పని చేయలేదు, కనీసం బ్రష్ కూడా చేయలేదు, మంచం మీద అలా పడుకుని ఉన్నావు అంతే,
అయినా సరే నీ గుండు కొట్టుకుంటానికి, నీ కళ్ళు రెప్పలు ఆర్పటానికి, నీ హార్మోన్స్ రన్ అవటానికి, నీ మినిమం బ్యాలెన్స్ అవడానికి కొంత కావాలి కదా, నీకు ఎనర్జీ కావాలి కదా. ఆ మినిమం రిక్వైర్మెంట్ క్యాలరీస్ని మీరు బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. అంత లేనిదే నువ్వు సర్వైవ్ కావు. దానికంటే తక్కువ ఇస్తే నీరసపడతావు, దానికంటే ఎక్కువ ఇస్తే అది ఫ్యాట్ కింద మారుతుంది, దాని ట్రైగ్లిసరైడ్ ఫ్యాట్ కింద మారుతుంది. ఇదంతా కూడా మన బాడీపై డిపెండ్ అయి ఉంటుందా సార్? అంటే చూసుకోవాలి, మనిషిని బట్టి బిఎంఆర్ ఉంటుంది. నీకు 2000 క్యాలరీ బిఎంఆర్ ఉంటే నాకు 3000 క్యాలరీస్ ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే ఎంత బిఎంఆర్ అది ఫ్రేమ్ని బట్టి ఉంటుంది, పుట్టుకను బట్టి ఉంటుంది. నీ బిఎంఆర్ నువ్వు దాటమాక. ఇప్పుడు నీ కారుకు పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కెపాసిటీ, నీది 30 లీటర్లు, నాది 40 లీటర్లు, కెమెరా మ్యాన్ది 20 లీటర్లు కావచ్చు. ఎవరి కెపాసిటీలో వాళ్ళు ఉండాలి. నీ కెపాసిటీ, నువ్వు ఆ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉన్నంత వరకు, అంటే మన శరీరంలో సెల్ ఆ పరిధి బిఎంఆర్ వరకు తింటే నీకేం కాదు. బిఎంఆర్ దాటి తిని కొంచెం ఎక్సర్సైజ్ చేసి దాన్ని తొక్కేసుకున్నా ఓకే. బిఎంఆర్ దాటి 10 రెట్లు ఎక్కువ తింటే నువ్వు బిఎంఆర్ దాటి తిన్నంత ఫ్యాట్ అయిపోతుంది, అది ఒబేసిటీ. ఇప్పుడు గ్లూకోజ్ రేట్ ప్రపంచం అంతా ఫెయిల్ అయింది ఎక్కడంటే, ఇప్పుడు పౌడర్లు ఉంటాయి, హెర్బల్ లైఫ్ లాంటి పౌడర్లు, ఇతరత్రనో, లేదా పలానా వాడు ఆశ్రమంలో చేరి 10 కిలోలు 20 కిలోలు తగ్గామనో, తిండి బారిపించి నిమ్మకాయలు తగ్గి, ఈ సన్నాసి తరహా పనులన్నిటి పనులు ఏం జరుగుతుందంటే బిఎంఆర్ కట్ అయిపోతుంది. అంటే బేసల్ మెటబాలిక్ రేట్ అయిపోతుంది. బేసల్ మెటబాలిక్ రేట్ ఉదాహరణకి నీకు 2000 క్యాలరీలు అనుకోమ్మా, అంటే 2000 క్యాలరీలు దాటి తింటే నువ్వు ఫ్యాట్ అవుతావు, 2000 క్యాలరీలు లోపు తింటే నీకేం కాదు. ఇది నీ కెపాసిటీ, తిండి కెపాసిటీ అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, నీ బిఎంఆర్ పడిపోతుంది, సాక్రిఫైస్ అవుతావు. నువ్వు ఒక పౌడర్ ప్రొడక్ట్ తీసుకున్నావు, లేదా ఒక ఆశ్రమంలో చేరి తిండి బానేసి, లేదా గ్లూకోజ్లో నువ్వు 10 ఇడ్లీ తినేసాడు, 1 ఇడ్లీ తిని, లేదా ఓ పూట తిండి బానేసి కడుపు మార్చుకుని తగ్గితే ఏమవుతుందంటే, ఎలా బరువు తగ్గుతావు అంటే, నీ 2000 బిఎంఆర్లు కాస్త ఈ 800 క్యాలరీలు పడిపోయి నువ్వు 20 కిలోలు తగ్గుతావు. అంటే ఒక 1200 క్యాలరీలు కట్ అయిపోతుంది. అంటే గతంలో 2000 క్యాలరీలు ఒక బిర్యానీ అనుకోమ్మా, బిర్యానీ దాటి తిన్నది ఫ్యాట్ అయ్యే నువ్వు ఇవాళ 60% ఆఫ్ బిర్యానీ దాటి తిన్నదంతా కూడా ఫ్యాట్ అయ్యే తినే కర్మ నువ్వు కోరుకొని తెచ్చుకున్నావు. నువ్వు అక్రమంగా అనైతిక పద్ధతుల ద్వారా శరీరానికి వ్యతిరేకంగా చేయడం ద్వారా ఇదంతా ఇవన్నీ మీకు అర్థం కావాలంటే విఆర్కే ఎక్స్క్లూజివ్ అనే నా అఫీషియల్ ఛానల్లో జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అనే 3 గంటల వీడియో ఉంది. ఈ ప్రపంచం ఇప్పటిదాకా నమ్మిన సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా A to Z సైన్స్ని కంప్లీట్ ఊడదీసి నుంచో పెడుతుంది. ఇంతకంటే సైన్స్ ప్రపంచంలో మీరు, ఇంతకంటే బయోకెమిస్ట్రీ కూడా ప్రపంచంలో ఉండదు. మీకు అర్థం కాదు కూడా ఉండదు. అది నేను రిక్షావాడిని దృష్టించాను. ఒకటో తరగతి కూడా చదువు రిక్షావాడికి అర్థమవుతుంది, ఒక మెడికల్ ప్రొఫెసర్ కూడా ఒకే రకంగా అర్థమవుతుంది. అయితే సార్ అది కాంప్రమైజ్ చెప్పారు, అది చూడండి అర్థమవుతుంది. అయితే సార్ జనరల్గా ఇప్పుడు నార్మల్గా న్యూట్రిషనిస్ట్లు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు ఒక పూట ఫుల్ మీల్స్ తిన్నా, లైక్ బిర్యానీ ఇవి తిన్నా, ఇంకో పూట ఏం తినకండి, వదిలేసేయండి, అట్లా కూడా మీరు వెయిట్ లాస్ మంచిగా అవుతారు అంటున్నారు కదా. అదే చెప్పాను, ఎలా అవుతారంటే నీ బిఎంఆర్ కట్ అయ్యి, ఇప్పుడు నువ్వు అలా చేసి ఒక 20 కిలోలు తగ్గావు, ఏమవుతుంది తెలుసా, నీ బిఎంఆర్ పడిపోతుంది, బేసల్ మెటబాలిక్ పడిపోతుంది. అంటే సపోజ్ నువ్వు నీ బిఎంఆర్ ఉదాహరణకు 10 ఇడ్లీ అనుకో, ఉదాహరణ చెప్తాను, ఒక 20 ఇడ్లీ అనుకో, ఉదాహరణ చెప్తున్నాను. అంటే రోజు మొత్తం మీద 20 ఇడ్లీ తింటే నీ కెపాసిటీ సరిపోతుంది అనుకో. నీ కెపాసిటీ ఎలా పడిపోతుంది అంటే, ఇప్పుడు నువ్వు 20 ఇడ్లీ తింటే 21 ఇడ్లీనే ఫ్యాట్ అవుతుంది కిన్నాళ్ళు. ఇప్పుడు నీ కెపాసిటీ ఒక 20 కిలోలు తగ్గావు నువ్వు, కానీ నీ బిఎంఆర్ 12 ఇడ్లీ పడిపోయింది అనుకో, ఉదాహరణ చెప్తున్నాను, 12 ఇడ్లీ పడిపోయింది అనుకో. నువ్వు ఇప్పుడు కొత్తగా కనుక 13 ఇడ్లీ తింటే 13 ఇడ్లీ ఫ్యాట్ అయిపోతుంది. అంటే గతంలో 20 ఇడ్లీలు తిన్నా ఫ్యాట్ అవ్వను నువ్వు, ఇప్పుడు నువ్వు 12 ఇడ్లీలు దాటి తిన్న ప్రతిదీ ఫ్యాట్ అయ్యే కర్మ నువ్వు కోరుకొని తెచ్చుకున్నావు. సో నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ యథాతథంగా 20 ఇడ్లీ తింటే నువ్వు మళ్ళీ వెంటనే బరువు పెరుగుతావు. అందుకే ఇలా తగ్గుతారు వాళ్ళు చెప్పిన చెత్త ప్రోగ్రాంలో, మళ్ళీ వెంటనే పెరుగుతారు. అందుకే ప్రపంచానికి దాని సొల్యూషన్ లేదు. విఆర్కే డైట్లో ఏమవుతుందంటే బిఎంఆర్ నిలబడుతుంది. నువ్వు 50 కిలోలు 100 కిలోలు తగ్గినా ఈ ప్రపంచంలో ఈ ఒక్క డైట్తోనే, అందుకే అది పిఎంఎఫ్ డైట్, వరల్డ్ ఓన్లీ పిఎంఎఫ్ డైట్. బ్యాలెన్స్డ్ గా అలానే ఉంటుందా సార్? ఇది బిఎంఆర్ నిలబడి నీకు తగ్గిస్తుంది. అదంతా ఈ సైన్స్ అంతా నేను జీవనశైలి వ్యాధుల వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో ఒక ఎన్సైక్లోపీడియా, బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా డైట్ చేయాలనుకున్న ప్రతి వాళ్ళకి సైన్స్ మొత్తం ఒక్క డౌట్ అడగకుండా మీకు క్లారిఫికేషన్ ఉంటుంది. మీరు ఆ విఆర్కే ఎక్స్క్లూజివ్ అనే ఛానల్లో చూడండి. మీ పర్సనల్ ఛానల్లో పర్సనల్ ఏం లేదు, అది కూడా ఫ్రీ ఛానల్, అందులో ఏం లేదు. కనీసం దాంట్లో సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పాను. ఇప్పుడు మామూలుగా మీరు ఉంటారా, మీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తారు, అవునా? చెప్పాం చెప్తారు, అంటే కనీసం బిల్ వస్తుంది చేస్తారు. నేను పొరపాటు కూడా చెప్పను, మా దాంట్లో అట్లాంటివి ఉండవు. మాది పెయిడ్ ఛానల్ కాదు, కంప్లీట్ ఫ్రీ ఛానల్. ఎందుకంటే మేము వెళ్ళిపోతే ఆడు జాయిన్ అయితే అంత, ఆడు జాయిన్ అయిపోతే కొట్టాం, నాకేంటి, నేను చేయను. నేనే సోషల్ మీడియాలో ఉండదలిసి ఏమైనా చేయగలిగితే, ఇప్పుడు నాకుండే పాపులారిటీకి ఒక మనిషిగా ప్రపంచంలో 30-40 వేల మంది 8 గంటలు కూర్చోబెట్టి ఏ ఊరిలో కూర్చోబెట్టగలను కెపాసిటీ గల నేను సోషల్ మీడియా పీక్స్లో ఉన్నప్పుడు కనుక ఓ ఫేస్బుక్లో, ట్విట్టర్లో నేను వాడుకుంటే 8 కోట్ల మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. నాకు ఎంతవరకు ట్విట్టర్ ఎట్ట అవుతుందో నాకు తెలియదు. ఫేస్బుక్లో కొన్నాళ్ళు వేసి అది కూడా ఆపేసి, నాకు ఎట్ట తెలియక అదేదో పాస్వర్డ్ మారితే ఆపేసాయి. సరే ఇప్పుడు టీంకి ఇస్తాం.
ఇన్స్టా అనేది నా జీవితంలో ఎలా ఉంటుందో నేను చూడాల. నేనే వాడుకున్నది అన్ని వాడుకునేవాడిగా నాకుందల్లో నా పర్సనల్ వాట్సాప్ నెంబరు ఇదివరకు ఒక పర్సనల్ నెంబర్ నుంచి ముఖ్యమైన వాళ్ళు కొన్ని పెట్టగలిగేవాడిని. నా డేటా ఎక్కువ బట్టి అది కూడా బంద్ చేసి చావట్లేదు, ఎవరు పంపట్లా. అయితే ఇప్పుడు టీమ్గా రామకృష్ణ హెల్త్ నుంచి మా టీం కాల్ సెంటర్లు అన్నీ వచ్చేసినాయి, వస్తున్నాయి తొందరలో లాంచింగ్లో. అన్నింటిలో సోషల్ మీడియాలో మనం అన్నీ తెలియజేస్తాం, వేరే విషయం. యా, నా వ్యక్తిగతంగా అయితే నేను లేనమ్మా దాంట్లో. నేను ఆ టెక్నాలజీని వాడుకోవాలని చూడలేదు. నేను ఒక ఆర్గానిక్ పద్ధతిలో వెళ్ళాను, ఎరువులు వేసి పెంచే పద్ధతిలో వెళ్ళలేదు. అవును, రైట్. నిజానికి ఆఫ్టర్ 4 కిలోలు తగ్గించగలిగే ఆఫ్టర్ న్యూట్రిషన్ పేరు చెప్పుకునే వాళ్ళకి సోషల్ మీడియాలో పెయిడ్ వీడియోలు ఎన్ని ఉంటే, క్యాన్సర్ దగ్గర నుంచి చైనా ప్రభుత్వం క్యాన్సర్ అవార్డు తెచ్చుకున్న 1000 మంది క్యాన్సర్ తగ్గించి, ఆటోమిన్ డిసీజ్ తగ్గించి, అవును, ఇన్ని తగ్గించిన నాకేమో కోట్ల మంది ఉండాలి ప్రపంచంలో ఫాలో అప్. నాకుండే ఫాలో అప్కి నేను అది కొలమానంగా నేను అనుకోవాలి.